దివాళీ టు ఆల్. ఓకే, మనకి దీపావళి పండుగ ఉంది. దీపావళి అంటే ఏంటంటే మనం యాక్చువల్లీ భారతదేశం ప్రకారం దీపావళిని మనం సెలబ్రేట్ చేస్తాం. ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అనేదాన్ని మనం పరిచయం చేసినప్పుడు చాలామంది దీపావళి ఏంటంటే పెద్ద పెద్ద బాంబులు తీసుకొచ్చి పేల్చేయడం, లేకపోతే రకరకాలుగా ఇతరులకి హానికరమైనటువంటి విధానంలో, లేదా పొల్యూషన్ అంటే మన యొక్క ప్రకృతిని వినాశనం చేసేటట్లు పెద్ద పెద్ద బాంబుల ద్వారా ఏం చేస్తారంటే పొల్యూషన్ ఎక్కువ చేసి ప్రకృతిని అంతా కూడా ఏం చేస్తారంటే పొల్యూషన్గా చేసేటువంటి పరిస్థితి అనేది ఈరోజు దీపావళి సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. సో దీపావళి అంటే నిజంగా ఏంటంటే మనం ఆరాధన చేసేది లేదా ప్రకృతికి హానికరంగా కాకుండా ఇతరులకి హానికరంగా లేకుండా మనందరం కూడా ఏం చేయాలి, దీపావళిని సెలబ్రేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రమిదలు ఉంటాయి కదమ్మా, మట్టితో మనం ఇలాగ ప్రమిదలు కొనుక్కోవడం ద్వారా కానీ సో ఇలా ఇందులో ఆయిల్ పోసి చక్కగా గుమ్మాల ముందు లేకపోతే మన గృహంలో అలంకరించుకోవడం అనేది కూడా దీపావళిలో భాగమే. అంతేగాని టపాసులు తీసుకొచ్చేయడం, సేమ్ టపాయికాయలు తీసుకురావడం, లేకపోతే 1000 వాళ్ళ తీసుకొచ్చేసి వేయడం, సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ప్రకృతి హానికరంగా అవుతుంది. ఎందుకు హానికరం అవుతుంది? అవన్నీ మనం పేల్చేస్తాం, రోడ్ల మీద పేల్చేస్తాం, దాన్ని ఎవరు క్లీన్ చేయరు, అవి అట్లాగే ఉండిపోతూ ఉంటాయి. దాని తర్వాత ఎయిర్ పొల్యూషన్ ఏమవుతుంది, చాలా ఎక్కువగా అవుతూ ఉంది. ఈరోజు మనకి స్వచ్ఛ భారత్లో భాగంగా స్వచ్ఛమైనటువంటి గాలి, అదే రీతిలో దీపావళి యొక్క పండుగ ద్వారా పర్యావరణానికి హానికరంగా లేకుండా మనం ఏం చేయాలి, సెలబ్రేట్ చేయాలి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇంటికాడ చక్కగా ఇలాంటి ప్రమిదలను ఉపయోగించి, మట్టితో తయారు చేసినటువంటి ప్రమిదలను ఉపయోగించి ఆ పర్యావరణానికి హానికరం కాకుండా, మీకు కూడా హానికరంగా లేకుండా, మీకు కూడా అపాయం లేకుండా, ప్రమాదాలు జరగకుండా ఏం చేయాలి, చాలా జాగ్రత్తగా దీపావళిని మీ ఇంటికాడ ఏం చేసుకోవాలి, సెలబ్రేట్ చేసుకోవాలి. చాలామంది రకరకాలైనటువంటి బాంబులు తీసుకొచ్చి తర్వాత తాటేకి తపాస్కాయలని చాలా 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 చిన్న ఉంటాయి, వాటిని ఏం చేస్తారంటే వెలిగిస్తూ ఉంటారు. అవి వెలిగిన తర్వాత పేలలేదనుకోండి దాని దగ్గరికి వెళ్ళి పట్టుకుంటారు. అలా పట్టుకోకూడదు, ఓకేనా? ఒకసారి వెలిగించిన తర్వాత అది పేలినా పేలకపోయినా దాన్ని విడిచిపెట్టేసి వేరే కర్రతో కానీ పక్కకి నెట్టేయాలి, దగ్గరికి వెళ్ళి చూడకూడదు. రెండోది, దీపాలను వెలిగించేటప్పుడు కూడా ఇలాగ ముఖం దగ్గర పెట్టి వెలిగించకూడదు. ఏమవుతుంది, మనకి అది అంటుకుంటుంది అనమాట, మన ముఖానికి ఇబ్బంది అయ్యిద్ది, కాలిద్ది. రెండోది, మన వస్త్రాలు కూడా ఒక రకమైన సిల్క్ వస్త్రాలు ధరించమాకండి, కాటన్ దుస్తులు మాత్రమే ధరించి దీపావళి పండుగ మీరు ఏం చేయండి, సెలబ్రేట్ చేసుకోండి, ఓకేనా? ఏదైతే మీరు ఇంటికాడ సెలబ్రేట్ చేస్తారో ఆ సెలబ్రేట్ చేసే పండుగలో చాలా జాగ్రత్తగా మీరు ఇంటికాడ సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే చేతులు కాలుతూ ఉంటాయి, తర్వాత బట్టలు కాలిపోతూ ఉంటాయి. ఇలాగా మీరు జాగ్రత్తగా దీపావళి పండుగని ఇంటికాడ ఏం చేయాలి, సెలబ్రేట్ చేసుకోవాలి, ఓకేనా? సో ఇంటికాడ కూడా పెద్ద పెద్ద బాంబులు కొనమని, లేకపోతే పర్యావరణానికి హానికరమైనటువంటి మందగొడి సామాగ్రి కొనమని మీరు ఇంటికాడ బలవంతం చేయొద్దు. పేరెంట్స్ ఏదైతే తీసుకొస్తారో మీకు మేలుకరమైన వాటిని తీసుకొస్తారు, వాటి ద్వారా మీరు ఏం చేయొచ్చు, సెలబ్రేట్ చేసుకోండి. ఓకే, హ్యాపీ దివాళీ టు ఆల్. థ్యాంక్ యూ సార్.